మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. అన్నమయ్య జిల్లా పరిధిలో ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించి ఖరారైన అభ్యర్థుల నియోజకవర్గం తంబళ్లపల్లి. తంబళ్లపల్లిలో తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిగా దాసర్లపల్లి జయచంద్రారెడ్డిని ప్రకటించగా, ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఓసారి తంబళ్లపల్లి నియోజకవర్గానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, తంబళ్లపల్లి నియోజకవర్గంలో మొత్తం 6 మండలాలు వస్తాయి. తంబళ్లపల్లె, ములకల చెరువు, పెద్దమండెం, కురవలకోట, బి కొత్తకోట, పెద్ద తిప్ప సముద్రం. అన్నమయ్య జిల్లాలో అతి ఎక్కువ మండలాలు కలిగిన నియోజకవర్గం తంబళ్లపల్లె నియోజకవర్గం కావడం గమనార్హం. ఇక 2014 ఎన్నికల నుంచి ఓసారి పరిశీలిస్తే, 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున జి శంకర్ యాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో జి శంకర్ యాదవ్ విజయం సాధించారు. అయితే ప్రవీణ్ కుమార్ రెడ్డి ఓటమి అనంతరం రాజకీయాల నుంచి తెరమరుగు అయ్యారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తంబళ్లపల్లి నియోజకవర్గంలో నాయకులు లేకపోవడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు తమ సోదరుడైన పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డిని తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఎన్నికల బరిలో నిలవగా, తెలుగుదేశం పార్టీ తరఫున జి శంకర్ యాదవ్ ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి సుమారు 46,938 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక 2024 తీసుకుంటే, 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డినే తిరిగి తమ అభ్యర్థిగా ప్రకటించగా, తెలుగుదేశం పార్టీ మాత్రం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న శంకర్ యాదవ్ను కాదని దాసర్లపల్లి జయచంద్రారెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక ప్రధాన రాజకీయ పార్టీల తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల బలాలను ఓసారి తెలుసుకుందాం. తంబళ్లపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ద్వారకనాథ్ రెడ్డికి ఆయనకు సొంత పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే స్థాయి నాయకుడు లేకపోవటం గమనార్హం. దీంతో అధిష్టానం పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక తెలుగుదేశం పార్టీలో పోటీ చేసేందుకు చాలామంది పోటీ పడిన విషయం మీకు తెలిసిందే. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న జి శంకర్ యాదవ్తో పాటు ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని కూడా ఎన్నికల్లో నిలిపేందుకు తీవ్రమైన ప్రయత్నాలు జరిగాయి. అయితే అనూహ్యంగా రాజకీయ తెరపైకి వచ్చిన జయచంద్రారెడ్డిని చిట్ట చివరకు అధిష్టానం తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే తంబళ్లపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ నిలబడేందుకు తీవ్రంగా ప్రయత్నం చేసింది. ముఖ్యంగా చల్లపల్లి నరసింహారెడ్డి నియోజకవర్గంలో దాదాపు 40 సంవత్సరాలుగా ఉన్నారు. ఆయనకు ఆ నియోజకవర్గంలో గట్టి పట్టు కూడా ఉంది. అయితే పొత్తులో భాగంగా తంబళ్లపల్లి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించాలని ఆ పార్టీ నేతలు కూడా కొంత ప్రయత్నాలు చేశారు. అయితే చిట్ట చివరికి బీజేపీ, జనసేన, టీడీపీ తమ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా దాసర్లపల్లి జయచంద్రారెడ్డిని ప్రకటించారు. ఇక నియోజకవర్గంలో ఓటర్ల వివరాలను తెలుసుకుంటే, మొత్తం ఓటర్లు 2,21,647 ఉండగా, పురుష ఓటర్లు 1,09,219 మంది ఉన్నారు. అలాగే మహిళా ఓటర్లు 1,12,418 మంది ఉన్నారు. ఇక థర్డ్ జెండర్ ఓటర్లు 10 ఉండగా, సర్వీస్ ఓట్లు 176 ఉన్నాయి. కాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే తంబళ్లపల్లి నియోజకవర్గం అత్యంత వెనుకబాటుకు గురైన విషయం అందరికీ తెలిసిందే. గత 10 సంవత్సరాలుగా తంబళ్లపల్లి నియోజకవర్గం అభివృద్ధిలో కొంత ముందుకు దూసుకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో
2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్వారకనాథ్ రెడ్డి తిరిగి తంబలపల్లి స్థానాన్ని దక్కించుకుంటారా, లేక తంబలపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పాగా వేస్తుందా అన్నది వేచి చూడాల్సి ఉంది. తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల బరిలో నిలబడబోతోంది. కాంగ్రెస్ పార్టీ పిసిసి పగ్గాలు వైఎస్ షర్మిలమ్మ గారు చేపట్టడంతో ఆ పార్టీలో కొంత జోష్ నెలకొంది. దీంతో తంబలపల్లి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థుల సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం చూస్తే కాంగ్రెస్ పార్టీ తరపున ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల బరిలో ఉంటే త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం దేనిపైన పడుతుంది అన్నది చూడాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.